బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎప్పటికీ పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని తెలిపింది. ఐసీసీ కారణంగానే పాక్తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్టు తెలిపారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. భారత్లో ఏం జరుగుతుందో ఐసీసీకి అవగాహన ఉందని తెలిపింది బీసీసీఐ. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎప్పటికీ పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని తెలిపింది. ఐసీసీ కారణంగానే పాక్తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్టు తెలిపారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. భారత్లో ఏం జరుగుతుందో ఐసీసీకి అవగాహన ఉందని తెలిపింది బీసీసీఐ. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సూర్య, ఇటు పహల్గావ్ ఘటన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ తో కొన్ని ఆంక్షలు విధించడం, పాకిస్తానీల్ని ఇక్కడి నుంచి 48 అవర్స్ లో వెళ్ళిపోవాలని చెప్పడంతో అటు కేంద్ర ప్రభుత్వం డిసిషన్స్ తీసుకుంటే ఇటు బీసీసీఐ కూడా దీనిపైన ఒక కీలక ప్రకటన కూడా చేసింది. డిసిషన్ కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా పాకిస్తాన్ తోటి భారత్ ఈ ద్వైపాక్షిక సిరీస్ లో ఆడబోదు. బైలాటరల్ సిరీస్ అంటే ఓన్లీ పాకిస్తాన్ ఇండియా రెండు కలుపుకొని 3 వన్డే సిరీస్ కానీ 5 వన్డే సిరీస్ కానీ T20 సిరీస్ కానీ ఇట్లా ఉంటుంది. సో అట్లాంటి ఫ్యూచర్ లో ఉండబోవు అని కూడా కీలకంగా ప్రకటించింది. యాక్చువల్ గా లాస్ట్ ఇండియన్ టీం వచ్చేసి 2008 లో పాకిస్తాన్ కి వెళ్ళింది. సో ఆ తర్వాత 2011-12 ఆ టైంలో పాకిస్తాన్ టీం ఇండియాకి వచ్చింది. అప్పటి నుంచి బైలాటరల్ సిరీస్ జరగట్లేదు. కానీ ఇన్ని రోజుల పాటు కేవలం భద్రతా దృష్ట్యా, అంటే ఇప్పుడు మన టీం ఒకవేళ పాకిస్తాన్కి వెళ్తే అక్కడ సేఫ్టీగా ఉండదు అనే యాంగిల్ లో మాత్రమే ఇన్ని రోజుల పాటు ఈ బైలాటరల్ సిరీస్ పెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పహల్గావ్ ఘటన జరిగిన తర్వాత దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై ఫ్యూచర్ లో పాకిస్తాన్ తోటి ఎలాంటి సిరీస్ ఉండబోవని చెప్పింది. సో లాస్ట్ టైం మనం 2008 లో ఇండియన్ టీం పాకిస్తాన్ కి వెళ్ళి ఆడింది. ఆ తర్వాత 12-13 టైంలో ఇండియాకి పాకిస్తాన్ టీం వచ్చింది. ఆ తర్వాత ఇరు దేశాలకు సంబంధించి బైలాటరల్ సిరీసెస్ కూడా జరగలేదు. నెక్స్ట్ 2023 ఆ టైంలో అప్పుడు ఇండియాకి పాకిస్తాన్ వచ్చి ఆడింది. ఇక్కడ వరల్డ్ కప్ జరిగింది కాబట్టి అప్పుడు పాకిస్తాన్ టీం వచ్చి ఇండియాలో ఆడింది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో మనం పాకిస్తాన్ కి వెళ్ళలేదు. సో తటస్థ వేదిక ఒకటి పెట్టుకుని దుబాయ్ లోనే మ్యాచ్ అన్ని ఆడి ఇండియా సిరీస్ ను కూడా కైవసం చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జరిగిన సిచ్యువేషన్స్ తోటి ప్రస్తుతం ఉన్న కండిషన్స్ తోటి ఈ డిసిషన్ అయితే తీసుకున్న ఫ్యూచర్ లో ఎలాంటి పాకిస్తాన్ తోటి బైలాటరల్ సిరీస్ ఉండవు. మనం అక్కడికి వెళ్ళడం కానీ లేకపోతే పాకిస్తాన్ టీం ని ఇండియాకి ఇన్వైట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు. ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న అన్నిటి కూడా ఐసీసీ కూడా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళకు కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, పాకిస్తాన్ ఇండియాకి మధ్య ఏముంది అనే అన్ని విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకుంటారు. ఐసీసీ కూడా దీన్ని అర్థం చేసుకుంటుంది. ఇప్పటికీ బీసీసీఐ ప్రెసిడెంట్ అలాగే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ వీళ్ళిద్దరు కూడా మీడియా తోటి మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే చెప్పారు. సో ఫ్యూచర్ లో అయితే ఇలాంటి సిరీసెస్ పాకిస్తాన్ తోటి స్పెషల్ గా ఉండబో అంటే అయితే బీసీసీఐ ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ సదా.